ఈ సంగతులను మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయకూర్చున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశాను. అలాగే ఒకే అధ్యాయంలో ఉన్నటువంటి 18వ వచనం చూడండి, లేక 17-18. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. ఇక్కడ చేరి వచ్చింది పెద్దలు, పరిచారకులు, సువార్థికులు కాబట్టి ఎక్కువ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చదివినటువంటి వచ్చిన భాగాల్లో ఒక మాట సారికి వచ్చినట్టు మీరు గుర్తించారు, జ్ఞాపకము చేయుట. ఇక్కడ చేరి వచ్చిన మనమందరము కూడా సంఘమును గూర్చిన సత్యం, పెద్దలు పరిచారకుల యొక్క అర్హతలను గూర్చిన సత్యం, పెద్దలు మరియు పరిచారకుల యొక్క బాధ్యతలను గూర్చిన సత్యం ఎరిగినటువంటి వారమే. కానీ వాటిని జ్ఞాపకం చేసి నిర్మలమైన మనస్సులను మనం రేపుకొని ఒక నూతనమైన దర్శనంతో ఇక్కడి నుంచి మన సంఘాలకు వెళ్ళాలనేది దేవుని చిత్తానుసారంగా మేము ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. కొన్ని చోట్ల సంఘానికి వచ్చిన అవగాహన చాలా చాలా తక్కువగా ఉన్నది. కొన్ని చోట్ల పెద్దలు, పరిచారకులు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలనేది కూడా చాలా తక్కువగా అవగాహన ఉన్నది. మూడవదిగా, పెద్దలు, పరిచారకుల యొక్క బాధ్యతలేంటో తెలియక చాలా చోట్ల కొనసాగుతున్నాం. సంఘం యొక్క బాధ్యతను జ్ఞాపకం చేయడానికి, ఈ పరిచర్యను ఏర్పాటు చేయడానికి ప్రభు మాకు కృప చూపించి ఉన్నాడు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే నానా రకములైనటువంటి అన్య బోధలు బయలుదేరాయి. మనకు తెలుసు, పౌలు ఉన్న కాలంలోనే కలిపి చెరిపెడి వారు అనేకులు ఉన్నను అని 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాశాడు. ఆనాడు కలిపి చెరిపెడి వారు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు, విజృంభిస్తున్నారు. కలిపి చెరిపెడి బోధన గుర్తించి దాన్ని సత్యంతో ఎదిరించుటకు గాను పెద్దలు, పరిచారకుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, మన తర్వాతి తరాలను మనం ఒకవేళ సిద్ధపరచాలంటే, ఒకవేళ కాదు తప్పకుండా సిద్ధపరచాలి. ఆ తరాన్ని సిద్ధపరచుటకు గాను నీవు నేను ఇప్పుడు ఉన్నటువంటి వారము సంఘమును గూర్చిన సత్యం, అర్హతలను గూర్చిన సత్యం, బాధ్యతలను గూర్చిన సత్యం సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. వాక్యాధారంగా ఎరిగి ఉండకపోతే మన తర్వాతి తరాన్ని మనం సిద్ధపరచలేము. ఎరిగి ఉండటం మాత్రమే కాదు, మన బోధలకు పరిమితం మాత్రమే కాదు, మన జీవితాల్లో అది ప్రతిబింబించేలాగా జీవించాలి. ఈ సంగతిని మనం చాలాసార్లు మర్చిపోతున్నాం. బోధకు మాత్రమే పరిమితం అయిపోతున్నాం. మన సంఘాల్లో వాక్యాన్ని పట్టుకుంటున్నాం, నిజమే. వాక్యం మనకు ఆధారం, మన విశ్వాసానికి ఆధారం, మన క్షేమాభివృద్ధికి ఆధారం, అన్నింటికీ ఆధారం దేవుని వాక్యమే. బ్రదరన్ సంఘాల్లో వాక్యం వెలివిగా ఉన్నదని బయటి వారు చెప్పుకుంటున్నారు, మనం కూడా చెప్పుకొని వెన్ను తట్టుకుంటున్నాము. కానీ మనలో ఉండవలసినటువంటి క్షేమాభివృద్ధి కనపడలేదు, మనలో ఉండవలసినటువంటి క్రీస్తు సారూప్యం కనపడటం లేదు. నాతో కలిసి మరొక వచన భాగాన్ని మీరు దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇప్పుడే మనం 2వ అధ్యాయంలో కలిపి చెరిపెడు అనే మాటను ఆఖరు వచనంలో రెఫర్ చేసుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయంలో పౌలు తనకు అప్పగింపబడిన మహిమగల పరిచర్యను గురించి వ్రాస్తున్నాడు. ఇది తగ్గిపోయే మహిమ కాదు, నిలిచిపోయే మహిమ. అంతకంతకు ఆ మహిమలోనికి విశ్వాసులు మార్చబడుట అవసరాన్ని గురించి 18వ వచనంలో చెప్పాడు. చూడండి, మనమందరమును, అంటే పౌలుతో కూడా మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దమలే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము.
ఈ సత్యం మనందరికీ తెలుసు. కానీ ఒక ప్రశ్న చాలా చోట్ల బయలుదేరుతూ ఉంది. ఇంత విరివిగా ఉన్న సంఘాల్లో ఎందుకు క్షేమాభివృద్ధి కనపడలేదు? ఎందుకు ప్రభు యొక్క సారూప్యం కనపడలేదు? ఎందుకు మనము పట్టడం లేదు? ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నాం. సంవత్సరానికి 52 సార్లు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వారమై ఉన్నాం. బట్ వై ఆర్ వి నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద గ్లోరియస్ ఇమేజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్? ఆ ప్రశ్నను మనం ఇక్కడ ఎదిరించవలసిన వారమై ఉన్నాం. మనం ఈ రక్షణను పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందుటకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు అని తెస్సలోనికైలకు పౌలు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 14లో అన్నాడు. అలాగైతే దయచేసి సెటిల్ కాండి తొందరగా. ఎందుకు మనము గాని మన సంఘస్థులు గాని క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబట్టం లేదు అని నేను ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల నుండి ఆలోచన చేసి ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాకు కనపడినటువంటి ఒక నగ్న సత్యం ఏంటంటే, పెద్దలము, పరిచారకులము, సువార్థకులమైన మనం సంఘాల్లో మహిమగల క్రీస్తును ప్రకటించాలి. క్రీస్తు యొక్క మహిమను గూర్చిన అవగాహన మనకే తక్కువగా ఉన్న కారణాన ఆ మహిమగల క్రీస్తును మనం ప్రకటించుట లేదు. ప్రసంగాలు చేయడం చాలా సులువు, మనందరికీ తెలుసుంది. ఈ మధ్య ఇంటర్నెట్ వచ్చిన తర్వాత నీకు ఏ ప్రసంగం కావాలన్నా నువ్వు కొట్టుకుంటే నీకు వచ్చేస్తుంది. ఆ నోట్స్ తయారు చేసి సంఘంలో పంచిపెట్టవచ్చు. నేను ప్రభువును మహిమగల స్వరూపాన్ని చూడగలిగినటువంటి అనుభవం కలిగి నా సంఘస్థులకు ఆ మహిమగల ప్రభువును చూపించగలుగుతాయి వాక్య దర్శనం ద్వారా. వినండి, ఈ 18వ వచనంలో వ్రాయబడినట్టు ఆ మహిమగల ప్రభువును చూస్తూ ఉంటూ ఉండగా ప్రజలు ఒక మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ఆ స్వరూపముగానే మార్చబడుతున్నారు. అలాగైతే మన బాధ్యత మన సంఘాల్లో ఎంత గొప్పగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలు 2:42 మనకు కంఠపాఠంగా తెలిసినటువంటి వచనం. సమానమైనటువంటి ప్రాధాన్యత వహించాలి సంఘాల్లో. రొట్టె విరుచుట అసాధారణమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది, ముఖ్యమే. అదే సమయంలో సహవాసం, అదే సమయంలో అపోస్తలుల బోధ, అదే సమయంలో ప్రార్థనలు. మన సంఘాల్లో ప్రార్థనలు లోపించి ఉన్నాయి. ప్రభునందు నిద్రించినటువంటి ప్రభుదాస్ గారు చాలాసార్లు చెప్పేవారు, మంచానికి 4 హోళ్లు, కుర్చీకి 4 కాళ్ళు. కానీ మన సంఘాలు కొన్ని ఒక్క కాళ్ళ మీద కానీ 2 కాళ్ళ మీద కానీ నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. 3వ కాలు ప్రార్థన తీసేశాం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఈ సంపూర్ణమైనటువంటి అవగాహన మనం కలిగి మన సంఘాలకు వెళ్ళి మన స్థానిక సంఘాల్లో ఉజ్జీవం కలుగునట్లుగా మనము పని చేయాలనే ఉద్దేశం. ఇంకొక విశేషమైన సంగతి మీ ముందుకు నేను తీసుకుని వస్తాను, జ్ఞాపకం చేస్తాను. దేవుని దృష్టికోణంలో చూడటం అనేది మనం నేర్చుకోవాలి. సంఘాన్నైనా, పెద్దల మరియు పరిచారకుల అర్హతలనైనా, వారి బాధ్యతలనైనా దేవుని దృష్టికోణంలో చూడడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనలో ఆత్మీయత పెరుగుతుంది. లేకపోతే నాలెడ్జ్ మాత్రమే పెరిగిపోతుంది, కానీ మనలో ఎటువంటి మార్పు రాదు. ఎగ్జాంపుల్గా ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని పాత నిబంధనలో మీకు చూపించాలని నేను ఆశిస్తాను. సంఖ్యాకాండం మనందరికీ తెలిసినటువంటి వచన భాగం 13-14 అధ్యాయం. మనకు తెలిసినట్టు 13వ అధ్యాయంలో కాదేశ్ బర్నేయ నుండి 12 మంది వేగుల వారిని పౌలు ఆ దేశాన్ని వేగు చూసి రమ్మని పంపించాడు. 12 మందిలో 10 మంది ఒక రిపోర్ట్ ఇచ్చారు, 2 ఒక రిపోర్ట్ ఇచ్చారు. 10 మంది రిపోర్ట్ ఎలా ఉంది అంటే, ప్రజలు భయాక్రాంతులై ఆందోళన చెంది ఒక నాయకుడిని ఎన్నుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనే నిశ్చయానికి వచ్చారు. 2 మాత్రం, వారెవరో మనకు తెలుసు, కాలేబు, యెహోషువ. వారు చెప్పిన మాటలు మనం 14వ అధ్యాయంలో ఇలా చదువుదాం దయచేసి. 6వ వచనం. అప్పుడు
దేశంలో సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు, యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా సర్వ సమాజము వారిని క్షమించండి, మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడుకుడి. దానికంటే పైన 13వ అధ్యాయం చివరికి వచ్చినప్పుడు 10 మంది ఏం చెప్పారు? అక్కడ ఉన్న వాళ్ళంతా అనాకీయులు, ఉన్నత దేవులు, వారి ఎదుట మేము మిడతల వల్లే కనపడ్డాం, మా దృష్టికి కూడా మేము మిడతల వల్లే కనపడ్డాం. అదే మిడతల వల్లే కనపడ్డామని 10 మంది చూసిన దృష్టిని ఇద్దరు కూడా చూశారు. కానీ ఇద్దరికి ఆత్మీయమైన దృష్టికోణం ఉంది, దేవుని దృష్టికోణం ఉంది. కాబట్టి వారు ఏమన్నారు? వారు మనకు ఆహారమగుదురు. చూసారా ఎంత తేడా ఉంది? వారు మనకు ఆహారమగుదురు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల, ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు. విశ్వాసాన్ని కనపరిచారు. విశ్వాసం అనేది మనకు ఆత్మీయమైన దృష్టిని కలగజేస్తుంది. దేనిందు విశ్వాసం? ఏ వాక్యాన్ని అయితే మనం పట్టుకొని గట్టిగా బోధిస్తున్నామో ఆ వాక్యాన్ని మనం విశ్వసించడం ద్వారా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తప్పక మన జీవితాల్లో, మన సంఘాల్లో తన చిత్తాన్ని నెరవేర్చగలడు. కాబట్టి యెహోవా మీద మీరు తిరుగుబాటు చేయకూడదు. మనం వెళ్దాం, తప్పకుండా వారిని జయిస్తాం. సంఘాల్లో ఈ ఆత్మీయమైన దృష్టికోణం, దేవుని దృష్టికోణంలో చూడడం అనేది తక్కువైపోయి మానవ దృష్టికోణంలో సంఘాన్ని, అర్హతలను, బాధ్యతలను మనం చూస్తున్నామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి సోదరులారా, మన సంఘంలో ఉన్న ప్రజలు వినండి, మన బోధ కంటే మనల్ని చూస్తుంటారు. Preacher is more important than preaching. Worker is more important than the work. నా నిజ జీవితంలో, వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితంలో నేను చెప్పే బోధ ప్రతిబింబిస్తున్నదా లేదా? నేను ఈ మాటలు మాట్లాడుతుండగా నేను ఎవరో మీకు చాలా మందికి తెలుసు, కానీ నా వెనక ఒక కంటికి కనబడని వీడియో పోతా ఉంది. ఏంటి? ఈయన ఎవరు? ఈయన ఏం వృత్తి? ఈయన భార్య ఉందా లేదా? ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన జీవితం ఏంటి? ఏ సంఘాల నుంచి వచ్చాడు? ఏం చేస్తున్నాడు సంఘాల మధ్య? ఇదంతా నా వెనక ఒక వీడియో పోతా ఉంది. ప్రతిసారి నేను వాక్యాన్ని చెప్పేటప్పుడు నా నిజ జీవితం కనపడుతూ ఉంటుంది. నా నిజ జీవితానికి నా బోధకు తేడా ఉన్నప్పుడు అది అంగీకరించబడదు, దానికి ఎఫెక్ట్ అనేది ఉండదు. మనమందరము ముసుగుము లేని ముఖముతో ఆయన మహిమను ప్రజ్వలింప చేయొచ్చు. ఒక మహిమ నుండి అధిక మహిమకు మనము మార్చబడుతూ ఉన్నాం. ఇట్స్ అ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది గ్లోరియస్ ఇమేజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ ప్రభు యొక్క మహిమ గల సారూప్యంలోకి మనం మార్చబడాలి. మనం మార్చబడుతూ సంఘాన్ని మనం ప్రేరేపించాలి. వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ, ఆ వాక్యంలో 3:18 మనం చదువుకున్నటువంటి మాట, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఆటోమేటిక్ గా జరగదు, ఆత్మకు అప్పగించుకున్నప్పుడే జరుగుతుంది. వాక్యము, ప్రార్థన, ఆత్మ, ఈ సంగతులను మనం స్పీకర్స్ ద్వారా వినబోతున్నాం. దేవుడు వారిని సిద్ధపరిచి మన మధ్యకు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. మీ టైం టేబుల్లో మీరు గమనించినట్లయితే 2-3 ప్రాక్టికల్ పాయింట్స్ మీకు జ్ఞాపకం చేసి నేను ముగించి సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తాను. 8 వర్క్షాప్స్ ఉన్నాయండి. ఈరోజు 3 వర్క్షాప్స్, రేపు 1 వర్క్షాప్ ఉంటుంది. 8 వర్క్షాప్స్లో 8 అంశాలను మనము
ధ్యానం చేయబోతున్నాం. ఒక్కొక్క అంశాన్ని ఒక్క సహోదరుడు 20 నిమిషాలు ప్రతిపాదించిన తర్వాత 10 నిమిషాలు ప్రశ్నోత్తరాలు లేక పార్టిసిపేషన్ ఉంటుంది. మొదటిదిగా ఈరోజు మొదటి వర్క్షాప్లో మా సంఘం నుండి సహోదరు ప్రకాష్ గారు స్థానిక సంఘంలో బైబిల్ స్టడీ పరిచయ అవసరత, దాని కొనసాగింపు ఎలా అని తెలియజేస్తారు. రెండవదిగా చిన్నగంజాం నుంచి వచ్చిన శామ్యుల్ గారు వచ్చి ఉన్నారు. స్థానిక సంఘం నుండి మిషనరీలను సిద్ధపరిచి బయటికి పంపుట, దాని ఆవశ్యకత, దాని విధానం మనకు తెలియపరుస్తారు. మూడవదిగా పరిశుద్ధాత్మ యొక్క స్థానం స్థానిక సంఘంలో మరి పరిచర్యలో విక్టర్ గొంగటి గారు ప్రజెంట్ చేస్తారు. నాలుగవదిగా మనమున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎరుగుదుము, మన దేశంలో మనం ఎలాగూ వాక్యాన్ని లేక సువార్తను ప్రకటించాలి అనే సత్యాన్ని ఆయన ప్రతిపాదించి మన ముందుంచుతారు. ఐదవదిగా డాక్టర్ పాల్ గారు విజయవాడ నుంచి వచ్చారు. ఆయన తర్వాతి తరాలను ఎలాగా సిద్ధపరచాలి అనే చాలా అవసరమైన అంశాన్ని గురించి ప్రతిపాదిస్తారు. ఆరోదిగా మా సంఘ పెద్దలు ఎబెనేజర్ గారు సొమ్ము సేకరణ, దాని వితరణ సంఘంలో ఎలాగుండాలి అని ప్రతిపాదిస్తారు. ఏడవదిగా పలమనేరు నుంచి వచ్చినటువంటి వెంకటేష్ గారు స్థానిక సంఘంలో సువార్తికునికి మరియు పెద్దలకు ఉండవలసిన సంబంధం ఎలా ఉండాలి అనేది ప్రతిపాదిస్తారు. ఇక చివరిగా నేను మన పిల్లలను లేక యువతను వారి దాంపత్య జీవితం లేక కుటుంబ జీవితానికి ఎలా సిద్ధపరచాలి అనే అంశాన్ని గురించి ప్రతిపాదించబోతున్నాను. ప్రోగ్రాం రేపు 5:30 వరకు ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనే దయచేసి వెళ్ళండి, లేకపోతే సంపూర్ణంగా మీరు కాన్ఫరెన్స్ యొక్క ప్రతిఫలాన్ని పొందాలంటే ఏ సెషన్ కూడా మిస్ కాకుండా ఉండాలని మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మనవి చేస్తున్నాం. సెషన్ జరిగేటప్పుడు ఎవరు కూడా బుక్ స్టాల్ దగ్గర కానీ కారిడార్లలో కానీ దయచేసి ఉండవద్దు. డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని మనవి చేస్తున్నాం. మనకు అందుబాటులో ఉన్న పుస్తకాల గురించి 2 నిమిషాలు మీకు నేను పరిచయం చేస్తాను. వైట్ ఫాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే సైలస్ ఫాక్స్ గారి జీవిత చరిత్ర 3 కాపీలు ఉన్నాయండి. ప్రభుదాస్ గారి జీవిత విశ్లేషణ బిళ్ళ వెంకటనాథ్ గారు చేశారు, అవి 40 కాపీలు ఉన్నాయి. 4 పుస్తకములకు ఒక జత. అందులో మన ప్రియులు థామ్సన్ గారు రాసినటువంటి పిలుపు మరియు సేవ సమర్పణ, కాలింగ్ అండ్ కమెండేషన్ ఆఫ్ అ వర్కర్, అవి 300 కాపీలు 4 చిన్న ప్యాకెట్లో పుస్తకాలు కలిపి 100 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం. 100 రూపాయలకి విజయనందన్ గారు రచించిన 15 పుస్తకాల ఒక సెట్ 700కు పైగా ఉంటుంది, కానీ కాన్ఫరెన్స్ లో కుటుంబపు వారు 600కే ఇస్తున్నారు. ఎంమాస్ క్యాలెండర్స్ ఉన్నాయి, మా సంఘం క్యాలెండర్స్ ఉన్నాయి. డబ్బు లేకుండా మీరు ఉచితంగా తీసుకోగలరు, కానీ ఒక్కొక్కటే తీసుకోండి. మరిన్ని వివరాలు రాను ఈ కాన్ఫరెన్స్ లో మీకు తెలియపరచబడతాయి. ఇప్పుడు ఈ కీనోట్ విన్న తర్వాత 2 సహోదరులు క్లుప్తంగా ప్రార్థనలో నడిపించాలని మనవి చేస్తున్నాం. 2 సహోదరులు సంఘాల్లో విజ్ఞాపన ప్రార్థన చేసినట్టు చెయ్యవద్దు. మన ముందున్నటువంటి అంశాల గురించి 2 సహోదరులు ఎంత క్లుప్తంగా వీలైతే అంత క్లుప్తంగా ప్రార్థన చేయగలరు.